నిన్నటి రోజు పుత్తూరు పట్టణంలో సాయంత్రం కృష్ణానగర్లో ఒక మహిళ మరియు ఆమె ఇద్దరు పిల్లలు కూడా చేసుకొని చనిపోవటం జరిగిందని రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ ఇంట్లో చూస్తే ఆ మహిళ చీరతో కొని చనిపోవడం జరిగింది. అట్లే తన ఇద్దరు పిల్లలు కూడా తాను కూడా ఉన్నట్లు ఆడ తెలుస్తూ ఉంది. విచారిస్తే 8 సంవత్సరాల క్రితము ఈ చనిపోయిన పద్మ శివశంకర్లు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారని, వారికి ఇద్దరు కూతుర్లు సంతానమని, ఆ పెద్దమ్మాయి పేరు జయశ్రీ 7 years, లాస్య 5 years. అయితే ఆమె భర్త శివశంకర్ ఏమీ పని చేయకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి కుటుంబ పోషణకి వాళ్ళకేమీ డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ అప్పులు చేసి తిరుగుతూ ఉండేవాడని, ఏం బాధ్యతలు తీసుకోకుండా ఉండేవాడని, ఎప్పుడైనా కుటుంబ పోషణకు డబ్బులు అడిగినప్పుడు కూడా విసుక్కునేవాడని, ఆ విధంగా ఉన్నప్పుడు ఆవిడ ఇంకా భవిష్యత్తులో ఈ విధంగా నేను ప్రయాణించడం భర్తతో సరిగా లేదని చెప్పేసి చనిపోవాలని నిర్ణయం చేసుకొని తన ఇద్దరు పిల్లల్ని కూడా స్కూల్ నుంచి నిన్న ఈవినింగ్ 4 o'clockకి తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళిద్దరికీ తను కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అట్లే నోట్ కూడా రాసుకునింది. దాంట్లో కూడా ఇదే ఈ విషయాలంతా పొందుపరిచింది. తర్వాత అమ్మాయి అన్న తులసి కార్తీక్ అనే అతనితో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసినాము. సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో ఇంకా ఏమేమి విషయాలు అన్నీ పూర్తిగా కూలంకషంగా దర్యాప్తు చేసి వారిపైన భర్త తల్లిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ముందుకెళ్తాం. దీంట్లో ఏం కారణం లేదు. ఈ నోట్ కూడా క్లియర్గా ఉంది. తన భర్త తన అత్త వాళ్ళ వేధింపులు వల్లే వీళ్ళు ఆ నిర్ణయానికి వచ్చినట్టు క్లియర్గా తెలుస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.